నెక్స్ట్ ప్రాబ్లం చూడండమ్మా. ఎగ్జాంపుల్స్లో ఆరోది. ఫైండ్ ద చేంజెస్ ఇన్ ద సైన్ ఆఫ్ 4x మైనస్ 5x² ప్లస్ 2 ఫర్ x బిలాంగ్స్ టు r అండ్ ఫైండ్ ద ఎక్స్ట్రీమ్ వాల్యూ. దీని యొక్క సైన్స్ ఎలా చేంజ్ అవుతాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా ఏం కనుక్కోమంటున్నాడు, ఎక్స్ట్రీమ్ వాల్యూ కూడా ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఎక్స్ప్రెషన్ చూస్తే కనుక 4x మైనస్ 5x² ప్లస్ 2 ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ని ఆర్డర్లో రాస్తే కనుక మైనస్ 5x² ప్లస్ 4x ప్లస్ 2 ఉంది. దీన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే ax² ప్లస్ bx ప్లస్ c లా ఉంది. ఏ దగ్గర ఉండే వాల్యూ చూస్తే కనుక -5 ఉంది. -5 అనేది పాజిటివా నెగిటివా? నెగిటివ్. ఇక్కడ ఏ వాల్యూ నెగిటివ్ ఉంది. ఎక్స్ప్రెషన్ యొక్క సైన్స్ అంటే కనుక ఎక్స్ప్రెషన్కి పాజిటివ్ సైన్ ఎప్పుడు ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలి, నెగిటివ్ సైన్ ఎప్పుడు ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్కి రియల్ నెంబర్స్ రూట్స్ ఉంటాయో లేదో తెలియాలి అంటే కనుక డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా అంటే ఫార్ములా b² మైనస్ 4ac, b అంటే వాల్యూ 4, 4ని స్క్వేర్ చేస్తే కనుక 16 మైనస్ 4ac మైనస్ 4 ఇంటూ a అంటే -5, c అంటే 2 ఉంది. ఇక్కడ a ఇంటూ c అంటే -10, -10 ఇంటూ -4 అంటే కనుక +40 వస్తుంది. 16 + 40 అంటే 56, 56 గ్రేటర్ దాన్ 0. ఇక్కడ డెల్టా గ్రేటర్ దాన్ 0 కాబట్టి రూట్స్ రియల్ నెంబర్స్ వస్తాయి. ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఎక్స్ప్రెషన్ని ఈక్వేషన్గా మార్చాలి. ఈక్వేషన్గా మార్చాలంటే =0 రాసుకోవాలి. రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక x² ఏదైతే ఉందో దాని ముందు గుర్తు ప్లస్ వచ్చి మార్చాలి. ప్లస్ రావాలంటే కనుక బోత్ సైడ్ మైనస్తో మల్టిప్లై చేస్తే కనుక 5x² మైనస్ 4x మైనస్ 2 =0. -2 × 5 -10. 10కి ఫ్యాక్టర్స్ 1 × 10, నెక్స్ట్ 5 × 2 తప్పితే ఏమీ రావు. 1ని 10ని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా -4 రాదు. 5ని 2ని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మనకి -4 రాదు. కాబట్టి ఫ్యాక్టర్స్ రావు. ఫ్యాక్టర్స్ రాకపోతే కనుక ఫార్ములా అప్లై చేసి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ax² ప్లస్ bx ప్లస్ c =0 లాగా ఉంటే కనుక రూట్స్ రాకపోతే కంపల్సరీ ఫార్ములా రాసుకోవాలి. -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac/2aలో a వాల్యూ, b వాల్యూ, c వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ దగ్గర వాల్యూ 5 ఉంది, b దగ్గర వాల్యూ -4 ఉంది, c దగ్గర వాల్యూ -2. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే కనుక -b ఉంది, b వాల్యూ -4, -4 +4 వస్తుంది. ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² అంటే కనుక 4², 4ని స్క్వేర్ చేస్తే కనుక 16 మైనస్ 4ac, 4 × 5 × -2, 4 × 5 20, 20 × -2 -40. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి -× +40/2a అంటే కనుక 2 × 5 10 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 4 + ఆర్ మైనస్ 16 + 40 అంటే కనుక 56/10 ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు 4 + ఆర్ మైనస్ 56ని 4 × 14 రాసుకోవచ్చు కాబట్టి /10 వస్తుంది. 4 + ఆర్ మైనస్ రూట్లోంచి 4 బయటకు వస్తే కనుక 2 అవుతుంది. 2 × √14/10 ఉంది. పై రెండిట్లోంచి 2ని కామన్ తీస్తే కనుక 2 of 2 + ఆర్ మైనస్ √14/10, 2 1s 2 5s క్యాన్సిల్ అయిపోతే కనుక దట్ ఈస్ ఈక్వల్ టు వాల్యూస్ ఏమొస్తాయి, 2 + ఆర్ మైనస్ √14/5 వస్తుంది. ఎక్స్కి 2 వాల్యూస్ వస్తున్నాయి అంటే 2 రూట్స్ ఉంటాయి. ఒక రూట్ని ఆల్ఫా అనుకోవాలి, ఒక రూట్ని బీటా అనుకోవాలి. తక్కువగా ఉండే వాల్యూ ఆల్ఫా, ఎక్కువగా ఉండే వాల్యూ బీటా అనుకోవాలి. 2 - √14/5 ఒక వాల్యూ, 2 + √14/5 ఇంకొక వాల్యూ అవుతుంది. కాబట్టి నెగిటివ్ తీసుకుంటే కనుక వాల్యూ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆల్ఫా = 2 - √14/5 వస్తుంది. బీటా యొక్క వాల్యూ 2 + √14/5 అవుతుంది. మనకి 2 కండిషన్స్ ఉంటాయి. పాజిటివ్ ఎప్పుడు ఉంటుందో రాయాలి, నెగిటివ్ ఎప్పుడు ఉంటుందో రాయాలి. మన 2 కండిషన్స్లో ఆల్ఫా x బీటా అయితే కనుక ax² ప్లస్ bx ప్లస్ c అండ్ ఏ హ్యావ్ ఆపోజిట్ సైన్స్ x ఆల్ఫా ఆర్ x గ్రేటర్ బీటా కండిషన్ రాస్తే కనుక ax² ప్లస్ bx ప్లస్ c అండ్ ఏ హ్యావ్ సేమ్ సైన్స్. కాబట్టి ఇఫ్ ఆల్ఫా x బీటా, ఆల్ఫా యొక్క వాల్యూ 2 - √14/5 ఉంది. కాబట్టి ఆల్ఫా x బీటా, బీటా అంటే కనుక వాల్యూ 2 + √14/5 ఉంది. ఆల్ఫా x బీటా కండిషన్ రాస్తే కనుక ax² ప్లస్ bx ప్లస్ c అంటే ఆపోజిట్ సైన్స్ ఉంటాయి. ax² ప్లస్ bx ప్లస్ c అంటే కనుక ఎక్స్ప్రెషన్ రాస్తున్నాం. ఏ కేసు అయినా ఉంది మనకి నెగిటివ్ ఉంది. ఇక్కడ ఎక్స్ప్రెషన్కి ఏం రావాలి, ఆపోజిట్ అంటే కనుక పాజిటివ్ సైన్ వస్తుంది. ఇక్కడ ఆల్ఫా x బీటా కండిషన్ రాసినప్పుడు గివెన్ ఎక్స్ప్రెషన్కి పాజిటివ్ సైన్ వస్తుంది. అదే x ఆల్ఫా ఆర్ x గ్రేటర్ బీటా అయితే కనుక x ఆల్ఫా
ఆర్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ బీటా కండిషన్ రాస్తే కనుక ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అంటే హ్యావ్ సేమ్ సైన్స్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అంటే కనుక ఎక్స్ప్రెషన్ 4x మైనస్ 5x స్క్వేర్ ప్లస్ 2 ఉంది. ఏకి నెగిటివ్ ఉంది కాబట్టి ఎక్స్ప్రెషన్ కూడా సేమ్ సైన్ అంటే ఏమొస్తుంది నెగిటివ్ సైన్ వస్తుంది. సైన్స్ డిస్కస్ చేసాం. ఇంకా ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు ఎక్స్ట్రీమ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఎక్స్ట్రీమ్ వాల్యూ అంటే కనుక మినిమం లేదా మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మినిమం లేదా మ్యాక్సిమం వాల్యూ అనేది దేని మీద డిపెండెంట్ ఉంది ఏ వాల్యూ మీద డిపెండెంట్ ఉంది. గివెన్ ఎక్స్ప్రెషన్ చూస్తే కనుక ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఇలా ఉంది. ఏ దగ్గర వాల్యూ -5 ఉంది. -5 అనేది లెస్ దెన్ 0. ఏ లెస్ దెన్ 0 అయితే కనుక ఏ వాల్యూ ఉంటుంది మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. ఏ లెస్ దెన్ 0 అయితే కనుక మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. మినిమం వాల్యూ అయినా మ్యాక్సిమం వాల్యూ అయినా ఫార్ములా మనకి 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a వస్తుంది. ఇందులో ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 4 ఇంటూ ఏ ఇంటూ సి. ఏ అంటే వాల్యూ -5 ఉంది. సి అంటే వాల్యూ 2 ఉంది. బట్ 4 ఇంటూ -5 -20 -20 ఇంటూ 2 అంటే కనుక -40 మైనస్ బి స్క్వేర్ అంటే కనుక 4ని స్క్వేర్ చేస్తే కనుక 16 అవుతుంది. 4a అంటే కనుక 4 ఇంటూ -5 -20 వస్తుంది. -40 -16 -56 బై -20 పైన కింద మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. దీంతో క్యాన్సిల్ అవుతుంది. 4 14s 4 5s క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మ్యాక్సిమం వాల్యూ అదే అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం వాల్యూ లేదా మినిమం వాల్యూ ఏదైతే వస్తుందో అదే గివెన్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది ఏ వాల్యూ అవుతుంది ఎక్స్ట్రీమ్ వాల్యూ అవుతుంది. కాబట్టి ఎక్స్ట్రీమ్ వాల్యూ ఈక్వల్ టు ఎంత వస్తుంది 14/5 వస్తుంది. కాబట్టి సైన్స్ డిస్కస్ చేయమన్నాడు. ఎక్స్ట్రీమ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక మినిమం ఆర్ మ్యాక్సిమం వాల్యూ మాత్రమే ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుంది ఎక్స్ట్రీమ్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. 7th 1 4 మార్క్స్కి బాగా ఇంపార్టెంట్. మనకి ఎక్సర్సైజ్ 3bలో రోమన్ 2లో సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం ఏ అయితే 4 మార్క్స్కి ఇంపార్టెంటో అలానే 7th 1 తర్వాత 8th ప్రాబ్లం ఉంది. ఇవి కూడా బాగా ఇంపార్టెంట్. ఓకేనా? కాబట్టి ప్రాబ్లం ఏం చేయాలో జాగ్రత్తగా చూడండి. షో దట్ నన్ ఆఫ్ ది వాల్యూస్ ఆఫ్ ది ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 34x మైనస్ 71 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 7 ఓవర్ ఆర్ లైస్ బిట్వీన్ 5 and 9. ప్రాబ్లం చాలామంది చివరిలో 1 మార్క్ పోతూ ఉంటుంది. జాగ్రత్తగా చూడండి. ఏమంటాడు చివరిలో లైస్ బిట్వీన్ కనిపిస్తూ ఉంటుంది. మీరు ప్రాబ్లం మొత్తం కరెక్ట్ చేసినా సరే చివరిలో లైస్ బిట్వీన్ రాస్తూ ఉంటారు. కానీ అది కాదు రాయాల్సింది. ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్లో ప్రాబ్లం ఏం కనిపిస్తుంది ఇక్కడ నన్ ఆఫ్ ది వాల్యూస్ ఆఫ్ ది ఫంక్షన్. నన్ అంటే కనుక ఉంటుందా ఉండదా ఉండదు. ఇక్కడ ఈ ఫంక్షన్ యొక్క వాల్యూస్ ఏదైతే ఉన్నాయో ఆ ఫంక్షన్ యొక్క వాల్యూస్ అనేటువంటి 5 and 9 మధ్య ఉండదు అని ప్రూవ్ చేయాలి. నన్ను అంటే కనుక ఉండదు అని ప్రూవ్ చేయాలి. మనం లైస్ బిట్వీన్ అయినా డస్ నాట్ లైస్ బిట్వీన్ అయినా ప్రాబ్లం ప్రూవ్ చేయాలంటే కనుక లేదా రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలన్నా ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో దాన్ని y అనుకోవాలి. కాబట్టి లెట్ y ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ ఏం కనిపిస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 34x మైనస్ 71 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 7 ఉంది. దీన్ని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 0 ఫామ్లో రాయాలంటే కనుక క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. వైతో మల్టిప్లై చేస్తే కనుక y ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy మైనస్ 7y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 34x మైనస్ 71. రైట్ సైడ్ ఉండే వాల్యూ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక y ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy మైనస్ 7y ఉంది. లెఫ్ట్ సైడ్ వస్తే కనుక మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 34x ప్లస్ 71 ఈక్వల్ టు 0 వస్తుంది. దీన్ని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్లో రాయాలంటే కనుక y ఎక్స్ స్క్వేర్లో ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే కనుక y మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. 2xy మైనస్ 34x రెండింటిలోంచి 2xని కామన్ తీస్తే కనుక ఫస్ట్ టర్మ్లో y ఉంటుంది. 34లో 2 కామన్ తీస్తే కనుక 7 ఉంటుంది. x కూడా కామన్ తీసాం కాబట్టి 2 ఇంటూ y మైనస్ 7 ఇంటూ ఎక్స్ వస్తుంది. రిమైనింగ్ వాల్యూ ప్లస్ 17 ఉంది, 71 ఉంది, మైనస్ 7y ఉంది. కాబట్టి 71 మైనస్ 7y ఈక్వల్ టు 0 ఉంటుంది. ఇది ఏ ఫామ్లో ఉందనుకోవాలి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 0 లాగా ఉంటుంది. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 0 లాగా ఉండేటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎక్స్ అనేది రియల్ నెంబర్ అయితే కనుక డెల్టా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తుంది. డెల్టా అంటే ఫార్ములా ఏంటిది బి స్క్వేర్ మైనస్ 4ac వస్తుంది. ఇందులో ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ అంటే y మైనస్ 1 ఉంది,
బి అంటే వాల్యూ 2 ఇంటూ వై మైనస్ 17 ఉంది, సి అంటే కనుక 71 మైనస్ 7y ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి కనుక బి స్క్వేర్ ఉంది. బి అంటే 2 ఇంటూ వై మైనస్ 17 ఉంది కాబట్టి 2 ఇంటూ వై మైనస్ 17 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ ఇంటూ సి, 4 ఇంటూ ఏ అంటే వాల్యూ వై మైనస్ 1 ఉంది, సి అంటే వాల్యూ 71 మైనస్ 7y ఉంది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని మొత్తాన్ని స్క్వేర్ చేస్తే కనుక 2ని స్క్వేర్ చేస్తే 4 అవుతుంది, వై మైనస్ 17 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ వై మైనస్ 1 ఇంటూ 71 మైనస్ 7y ఉంది, వై ఇంటూ 71y, వై ఇంటూ మైనస్ 7y అంటే మైనస్ 7y స్క్వేర్, మైనస్ 1 ఇంటూ 71 అంటే మైనస్ 71, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 7y అంటే 7y వస్తుంది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. రెండిట్లో ఏది కామన్గా ఉంటుంది? 4 కామన్గా ఉంటుంది. రెండిట్లో 4 కామన్ తీస్తే కనుక వై మైనస్ 17 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ బ్రాకెట్లో ఉండే వాల్యూ చూసి కనుక మైనస్ 7y స్క్వేర్ ఉంది, 71y ప్లస్ 7y అంటే కనుక 78y వస్తుంది. రిమైనింగ్ కాన్స్టెంట్ మైనస్ 71 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0. 4 మల్టిపుల్గా ఉంది, రైట్ సైడ్ పోతే కనుక డివైడెడ్ బై అవుతుంది, 0/4 అంటే కనుక 0 అయిపోతుంది. ఇంకా y మైనస్ 17 హోల్ స్క్వేర్ ఉంది, అది a మైనస్ b హోల్ స్క్వేర్ లా ఉంటుంది. ఫార్ములా ఎక్స్పాండ్ చేస్తే కనుక a స్క్వేర్ అంటే y స్క్వేర్ వస్తుంది ప్లస్ b స్క్వేర్ అంటే 17 స్క్వేర్ వస్తుంది. 17ని స్క్వేర్ చేస్తే కనుక 289 వస్తుంది మైనస్ 2ab అంటే కనుక 2 ఇంటూ వై ఇంటూ 17 వస్తుంది. 2 ఇంటూ 17 అంటే కనుక 34 అవుతుంది కాబట్టి మైనస్ 34y అవుతుంది. ఈ మైనస్ లోపలికి వెళ్ళిపోతే కనుక మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి 7y స్క్వేర్, నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 78y వస్తుంది. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 71 is గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. 7y స్క్వేర్ ఉంది ప్లస్ y స్క్వేర్ ఉంది, 7y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే కనుక 8y స్క్వేర్ అవుతుంది. మైనస్ 78y ఉంది, మైనస్ 34y ఉంది, మైనస్ 78 మైనస్ 34 అంటే కనుక 70 ఒక 30 100 108 112 వస్తుంది కాబట్టి మైనస్ 112y అవుతుంది. 289 ఉంది ప్లస్ 71 ఉంది, 280 ఒక 70 అంటే కనుక 350 ఒక 9 ఒక 1 360 అవుతుంది కాబట్టి ప్లస్ 360 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తుంది. దీని మొత్తంలో దేన్ని కామన్ తీయొచ్చు అంటే కనుక 8ని కామన్ తీయొచ్చు. 8ని కామన్ తీస్తే కనుక వై స్క్వేర్ 112 నుంచి 8 కామన్ తీస్తే కనుక 8 1s 8, 11లో 8 పోతే 3 ఉంటుంది, పక్కన 2 ఉంది కాబట్టి 32, 8 4s కాబట్టి 14y వస్తుంది. నెక్స్ట్ 8 4s 32 40 ఉంటుంది, 8 5s అవుతుంది. 8 మల్టిపుల్గా ఉంటుంది, రైట్ సైడ్ పోతే కనుక డివైడెడ్ బై అవుతుంది, 0 బై ఎనీథింగ్ ఈజ్ 0 అవుతుంది. కాబట్టి వై స్క్వేర్ మైనస్ 14y ప్లస్ 45 is greater than or equal to 0. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నా లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని ఏ ఫామ్లోకి మార్చాలి? ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఫామ్లోకి మార్చాలి. ఆ ఫామ్లోకి మార్చడాన్ని ఏమంటాం మనం? ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం అంట. దీని ఫ్యాక్టర్స్ వస్తే లేదు చూస్తే కనుక 45 ఇంటూ 1 45, 9 5s 45, 9ని 5ని యాడ్ చేస్తే కనుక 14 అవుతుంది. 14 ముందు మైనస్ ఉంది కాబట్టి 9కి మైనస్ 5కి మైనస్ రాసుకోవాలి. ఇప్పుడు ఏం రాసుకోవచ్చు? వై స్క్వేర్ మైనస్ 9y మైనస్ 5y ప్లస్ 45 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఫస్ట్ రెండింటిలోంచి వైని కామన్ తీస్తే కనుక వై మైనస్ 9 మైనస్ 5ని కామన్ తీస్తే కనుక వై మైనస్ 9 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ రెండింటిలోంచి వై మైనస్ 9ని కామన్ తీస్తే కనుక ఫస్ట్ టర్మ్లో వై ఉంటుంది, సెకండ్ టర్మ్లో మైనస్ 5 ఉంటుంది. కాబట్టి వై మైనస్ 5 ఇంటూ వై మైనస్ 9 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తుంది. మైనస్ తర్వాత వేరియబుల్ ముందు కంపల్సరీ కోఎఫిషియంట్ 1 ఉండాలి. ఫ్యాక్టర్స్ రాసిన తర్వాత ఇక్కడ తర్వాత మైనస్ తర్వాత వాల్యూస్ చూస్తే కనుక ఒకటి 5 ఉంటుంది, ఒకటి 9 ఉంటుంది. 5 వాల్యూ తక్కువగా ఉంటుంది కాబట్టి 5ని ఆల్ఫా అనుకోవాలి, 9ని బీటా అనుకుంటే కనుక ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 లాగా ఉంటుంది. మనకి ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 లాగా ఉంటే కనుక రేంజ్ ఫైండ్ వచ్చేమంటే కనుక ఫార్ములా రాయాలి. లైస్ బిట్వీన్ డస్ నాట్ లైస్ బిట్వీన్ అంటే కనుక గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ డస్ నాట్ లైస్ బిట్వీన్ అని రాయాలి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే కనుక ఎక్స్ లైస్ బిట్వీన్ అని రాయాలి. ఇక గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి ఎక్స్ దగ్గర వాల్యూ y ఉంది. కాబట్టి దేర్ఫోర్ ఏం రాయాలి? y డస్ నాట్ లైస్ బిట్వీన్, y does not lies between alpha and beta. ఆల్ఫా యొక్క వాల్యూ 5 ఉంది, బీటా వాల్యూ 9 ఉంది. మీరు ప్రాబ్లం y అంటే కనుక గివెన్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని అనుకోవాలి. y అంటే ఏమనుకున్నా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 34x మైనస్ 71 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 7 ఏమవుతుంది? డస్ నాట్ లైస్ బిట్వీన్, డస్ నాట్
లైస్ బిట్వీన్ 5 and 9 అవుతుంది. చివరి లైన్ ఎందుకు మిస్టేక్ చేస్తారని చెప్పాను తెలుసా? ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇది లైస్ బిట్వీన్, కానీ ఇక్కడ ఏం రాస్తాం మనం? డస్ నాట్ లైస్ బిట్వీన్. అది డస్ నాట్ లైస్ బిట్వీన్ అని ప్రూవ్ చేయాలి. వాడు ప్రాబ్లం కన్ఫ్యూజ్ చేయడానికి స్టార్టింగ్లో ఏమంటున్నాడు? నన్ ఆఫ్ ది వాల్యూస్ ఆఫ్ ది ఫంక్షన్ 5 and 9, అంటే 5 and 9 మధ్యలో ఆ వాల్యూ ఉండదు అని ప్రూవ్ చేయమన్నాడు. కాబట్టి ఆ ఫంక్షన్ అనేది దేని మధ్యలో ఉండదు? 5 and 9 మధ్యలో ఉండదు. ఓకేనా? ఇక్కడ 4 మార్క్స్కి బాగా ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇది కూడా 4 మార్క్స్కి ఇంపార్టెంట్. నెక్స్ట్ 8th ప్రాబ్లం కూడా 4 మార్క్స్కి ఇంపార్టెంట్. ప్రాబ్లం చదవండి జాగ్రత్తగా. ఫైండ్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది ఫంక్షన్ x² + 14x + 9/x² + 2x + 3. దీనికి ఏం కనుక్కోవాలి? మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకేనా? ఇక్కడ మనకి కింద డినామినేటర్లో ఉండే వాల్యూ ఏమీ లేకుండా ఓన్లీ ax² + bx + c లాగా ఉంటే కనుక దానికి మినిమం ఆర్ మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం. న్యూమరేటర్ డినామినేటర్ ఉండి మినిమం ఆర్ మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక రేంజ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలన్నా లైస్ బిట్వీన్, డస్ నాట్ లైస్ బిట్వీన్ ప్రాబ్లం చేయాలన్నా గివెన్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని y అనుకోవాలి. కాబట్టి y = ఏమనుకోవాలి? x² + 14x + 9/x² + 2x + 3 అనుకుంటున్నాం. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసి కనుక y × x² + y × 2x అంటే 2xy + 3y = x² + 14x + 9 అవుతుంది. ఇప్పుడు రైట్ సైడ్ ఉండే వాల్యూ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక yx² + 2xy + 3y ఉంది. లెఫ్ట్ సైడ్ వస్తే కనుక -x² - 14x - 9 = 0. దీన్ని ఆర్డర్లో రాస్తే కనుక yx² - x²లో x² కామన్ తీస్తే కనుక y - 1 × x² వస్తుంది. 2xy - 14xలోంచి 2xని కామన్ తీస్తే కనుక 2 × y - 7 × xగా రాసుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ వాల్యూ మొత్తం కాన్స్టెంట్ అవుతుంది. ప్లస్ 3y - 9 = 0 అవుతుంది. ఇది ఏ ఫామ్లో కనిపిస్తుంది? ఈక్వేషన్ ax² + bx + c = 0 లాగా ఉంది. ax² + bx + c = 0 లాగా ఉండే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో x అనేది రియల్ నెంబర్ అయితే కనుక రూట్స్ రియల్ నెంబర్స్ అయితే కనుక డెల్టా > 0 అవుతుంది. డెల్టా అంటే ఫార్ములా b² - 4ac డెల్టా అంటే ఫార్ములా b² - 4ac > 0 అవుతుంది. ఇందులో ఏ వాల్యూ, b వాల్యూ, c వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. a అంటే y - 1, b అంటే 2 × y - 7, c అంటే కనుక 3y - 9 ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి కనుక b వాల్యూ 2 × y - 7 ఉంది. b² కాబట్టి 2 × y - 7 హోల్ స్క్వేర్ -4ac 4 × a యొక్క వాల్యూ y - 1 ఉంది. c అంటే కనుక 3y - 9 ఉంది. > 0. 2 × y - 7ని స్క్వేర్ చేసి కనుక 2ని స్క్వేర్ చేస్తే 4 అవుతుంది. y - 7 హోల్ స్క్వేర్ -4 × y - 1 × 3y - 9 అంటే కనుక y × 3y హోల్ స్క్వేర్ y × -9 -9y -1 × 3y అంటే కనుక -3y -1 × -9 +9 > 0 అవుతుంది. రెండిట్లో 4 కామన్గా ఉంది కాబట్టి 4ని కామన్ తీస్తే కనుక y - 7 హోల్ స్క్వేర్ ఉంటుంది. y - 7 హోల్ స్క్వేర్ 4ని కామన్ తీసాం కాబట్టి 3y² - 9y -3y అంటే కనుక -12y వస్తుంది. +9 > 0. 4 మల్టిపుల్గా ఉంది కాబట్టి రైట్ సైడ్ పోతే డివైడెడ్ బై అవుతుంది. 0/4 0 అవుతుంది. y - 7 హోల్ స్క్వేర్ అనేది a - b హోల్ స్క్వేర్ లాగా ఉంటుంది. a² అంటే y² +b² అంటే 49 -2ab అంటే కనుక -14y మైనస్ లోపలికి వెళ్ళిపోతే కనుక -3y² -× +12y -9 > 0. y² - 3y² అంటే కనుక -2y². నెక్స్ట్ -14y ఉంది, +2y ఉంది, +12y ఉంది అంటే -2y వస్తుంది. +49 -9 ఉంది, 49 - 9 అంటే కనుక +40 వస్తుంది. > 0. రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే స్క్వేర్ ఏదైతే ఉందో దాని ముందు గుర్తు ప్లస్ ఉండాలి. మొత్తంలో మైనస్ని కామన్ తీయాలి. అదే ముందు 2 కూడా కామన్ వస్తుంది కాబట్టి మైనస్ని కామన్ తీస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదా y² ముందు గుర్తు ప్లస్ ఉండాలి. ప్లస్ రావాలి అంటే కనుక మైనస్తో మల్టిప్లై చేయాలి. మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 2y² + 2y -40 వస్తుంది. మైనస్తో మల్టిప్లై చేయగానే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. లెస్ దెన్ అయిపోతుంది. <= -0. -0 అన్నా 0 అన్నా 0 కాబట్టి 0 రాయొచ్చు. ఇప్పుడు మొత్తం నుంచి 2ని కామన్ తీస్తే కనుక y² + y
20 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. 2 మల్టిపుల్గా ఉంది కాబట్టి రైట్ సైడ్ పోతే కనుక డివైడెడ్ బై అవుతుంది. ఇక్కడ ఏం రాసుకోవచ్చు, వై స్క్వేర్ ప్లస్ వై మైనస్ 20 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. -20 ఇంటూ 1 -20 ఫ్యాక్టర్స్ 5 ఇంటూ 4 ప్లస్ 1 రావాలి అంటే కనుక 5 ప్లస్ 4కి మైనస్ రాసుకోవాలి. ఇక్కడ ఏం రాసుకోవచ్చు, దీన్ని వై స్క్వేర్ ప్లస్ 5y మైనస్ 4y -20 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఫస్ట్ రెండింటిలోంచి వైని కామన్ తీస్తే కనుక y ప్లస్ 5 వస్తుంది. -4ని కామన్ తీస్తే కనుక y ప్లస్ 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ రెండింటిలోంచి y ప్లస్ 5ని కామన్ తీస్తే కనుక y ప్లస్ 5 ఇంటూ y మైనస్ 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తుంది. వేరియబుల్ ఏదైతే ఉందో దాని ముందు కోఎఫిషియంట్ 1 ఉండాలి, తర్వాత కాన్స్టెంట్ ముందు మైనస్ ఉండాలి కాబట్టి ప్లస్ 5ని మైనస్ ఆఫ్ -5 రాస్తే కనుక y మైనస్ ఆఫ్ -5 ఇంటూ y మైనస్ 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది దేనిలా కనిపిస్తుంది, x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 లాగా ఉంది. మైనస్ తర్వాత వాల్యూస్ ఒకటి -5 ఉంది, ఒకటి 4 ఉంది. తక్కువగా ఉండే వాల్యూ ఆల్ఫా, ఎక్కువగా ఉండే వాల్యూ బీటా అవుతుంది. రేంజ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి ఫార్ములా రాసాం, x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆల్ఫా కామా బీటా. x దగ్గర వాల్యూ y ఉంది కాబట్టి y బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆల్ఫా కామా బీటా వస్తుంది. ఆల్ఫా అంటే వాల్యూ -5, బీటా అంటే వాల్యూ 4 ఉంది. కాబట్టి y యొక్క వాల్యూ ఎలా ఉంటుంది, -5 లేదా అంతకంటే ఎక్కువగాను, 4 లేదా అంతకంటే తక్కువగా ఉంటుంది. అంటే గివెన్ ఫంక్షన్లో x దగ్గర ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా సరే వచ్చే వాల్యూస్ అన్నీ -5 నుంచి 4 వరకు మాత్రమే ఉంటాయి. కాబట్టి -5 నుంచి 4 వరకు అన్నిటికంటే ఎక్కువగా ఉండే వాల్యూ ఏముంటుంది, 4 ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం వాల్యూ ఈక్వల్ ఏమవుతుంది, 4 అవుతుంది. ఓకేనా, ఇంతతో మనకి చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ఎక్సర్సైజ్ 3C చేయాల్సిన అవసరం లేదు. మీరు కంపల్సరీ నేర్చుకోవాల్సిన ప్రాబ్లమ్స్ ఏయో జాగ్రత్తగా చూడండి. ఎక్సర్సైజ్ 3Bలో రోమన్ 2లో సెకండ్ 1, థర్డ్ 1, ఫోర్త్ 1 నేర్చుకోవాలి. అలానే సాల్వ్డ్ ప్రాబ్లమ్స్లో ఏ నేర్చుకోవాలి అంటే కనుక 7th ప్రాబ్లం, 8th ప్రాబ్లం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఇవి 4 మార్క్స్కి వెరీ 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 ఇంపార్టెంట్. కంపల్సరీ ఆ 5 ప్రాబ్లమ్స్లోనే ఒక 4 మార్క్స్ ప్రాబ్లం వస్తుంది. ఎక్సర్సైజ్ 3Bలో రోమన్ 2లో సెకండ్, థర్డ్, 4 సాల్వ్డ్ ప్రాబ్లమ్స్లో 7, 8 ఈ 5 నేర్చుకుంటే కనుక 4 మార్క్స్ గ్యారెంటీగా వస్తుంది. మనకి ఎక్సర్సైజ్ 3C సిలబస్లో డిలీట్ చేశారు కాబట్టి చాప్టర్తో ఇంతటితో కంప్లీట్. ఓకేనా.